నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. దేశ రాజకీయాలు చాలా చోట్ల వారసత్వాల చుట్టూ తిరుగుతున్నాయి. కొందరు నేతలు సాధించిన ఖ్యాతిని వారి వారసులు క్యాష్ చేసుకున్నారు. మరికొందరు నేతలకు లెగసీ ఉన్నా వారి వారసులు అడ్రస్ లేకుండా పోయారు. ఎవరేమన్నా తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్, వైఎస్ఆర్ల చరిష్మాకు మాత్రం తిరుగులేదు. వారిద్దరి లెగసీ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లెగసీ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందా? ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయం ఏంటి? ఎన్టీఆర్, వైఎస్ఆర్ లెగసీని వాడుకోవడానికి పార్టీలు పడుతున్న పాటలేమిటి? వారసత్వం కోసం జరుగుతున్న రాజకీయ పోరాటం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. సంక్షేమ సారథులుగా ప్రజలకు దగ్గరైన ఆ నాయకుల చరిష్మాను వాడుకునేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఎన్టీఆర్, వైఎస్ఆర్ వారసులను ఏ రీతిలో వినియోగించుకోవాలో తమకు తెలిసినట్లు మరెవరికీ తెలియదన్న రీతిలో ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయి. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ ఇద్దరు నేతల లెగసీ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంది? ఏ పార్టీ ఎలా వాడుకుంటోంది? తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న మరపురాని ఆ మహానేతల చరిష్మా ఏంటి? సినీ రంగంలో ప్రవేశించి వెండితెరపై తనకు తిరుగులేదన్న స్థాయికి ఎదిగిన మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు సినిమాపై ఎన్టీఆర్ ప్రభావం అతని తెరపై నటనకు మించి విస్తరించింది. 1982లో తెలుగు మాట్లాడే ప్రజల కోసం గొంతు విప్పి వారి సంక్షేమాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీని స్థాపించారు. కాంగ్రెసు పాలనపై విసిగిపోయి ఢిల్లీకి ఊడిగంలా మారిన అలనాటి పరిస్థితులను ఎదిరిస్తూ ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రవేశానికి అత్యధిక మద్దతు లభించింది. అంతే 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ సమాజంలోని అట్టడుగు వర్గాల సాధికారతపై దృష్టి సారించే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, మహిళలకు సంక్షేమ పథకాలు, గ్రామీణ పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోవడం ఆయన కార్యక్రమాల్లో ఉన్నాయి. ప్రతి పేదవాడికి సమగ్ర ఆహారం అందాలన్న లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకం మరపురాని పథకంలా మారి అందరికీ ఆదర్శ పథకమయ్యింది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ఆయన ప్రజాసేవ పట్ల ఉన్న అంకిత భావాన్ని వెండితెర నుండి వాస్తవ ప్రపంచానికి అనువదించడానికి వీలు కల్పించింది. ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ కార్యక్రమాలు తెలుగు సంస్కృతి, భాషా గుర్తింపును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించాయి. తెలుగు జాతికే ఖ్యాతి తెచ్చిన నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మరో నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను వంటబట్టించుకున్న వైఎస్ఆర్ తన రాజకీయ ప్రయాణంలో తిరుగులేని నేతగా ఎదిగారు. వరుసగా 4 సార్లు కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరగకుండా విజయం సాధించి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. రాజకీయ నేతగా ఎదగాలనుకునే ఎవరికైనా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. ప్రజల్లోంచి వచ్చిన నేతలకు మాత్రమే వారి కష్టాల గురించి తెలుస్తుంది. వైఎస్ఆర్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతో ఉండేందుకే ప్రయత్నించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
దీనిలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు. 2003 వేసవిలో పాదయాత్ర చేపట్టి దాదాపు 1467 కిలోమీటర్లు పర్యటించారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్ళారా చూసి చలించిపోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్ఆర్కు ప్రతి చోట మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకుని తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్కు ప్రజలు సేవ చేసే మరింత అవకాశం దొరికింది. 2 పర్యాయాలు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. వైఎస్ఆర్ 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఎన్నో కీలక పథకాల్ని ప్రవేశపెట్టారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తొలిసారిగా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందాలని వైఎస్ఆర్ భావించారు. ఇందుకోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తక్షణ వైద్యం అందేందుకు 108 అంబులెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. ఇలా ఆ ఇద్దరు నేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్లకు తెలుగు ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే వారి చరిష్మాను తమకు అనుకూలంగా మార్చుకున్నదెవరు? ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి అన్నది చూస్తే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగు నేలలో ప్రధాన ప్రాంతీయ పార్టీగా నడుస్తోంది. ఎన్టీఆర్ పేరు చెప్పుకునే టీడీపీ రాజకీయాలు చేస్తూ వచ్చింది. ఎన్టీఆర్ ప్రాభవాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ను గద్దెదింపి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తనకు అనుకూలంగా మలుచుకున్నారని విమర్శలు ఉన్నా ఎన్టీఆర్ ఆదర్శాల మేరకే టీడీపీ నడుస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూనే పార్టీని ముందుకు తీసుకువెళుతున్నారు. ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ తెలుగుదేశంలోనే కొనసాగుతూ నటనతో పాటు రాజకీయం చేస్తుంటే ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి మాత్రం తెలుగుదేశంలో లేకుండా తనదైన రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకొచ్చి ఆ పార్టీ అభివృద్ధికే చివరిదాకా పాటుపడిన వైఎస్ఆర్ మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ను విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీని స్థాపించి వైఎస్ తనయుడు జగన్ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వైఎస్ వారసుడిగా ఆయన లెగసీని తనకు అనుకూలంగా మార్చుకుని పాలన కొనసాగిస్తున్నారు. పార్టీ పేరునే వైఎస్ఆర్గా మార్చుకుని రాజకీయం చేస్తున్న జగన్కే వైఎస్ చరిష్మా ఉపయోగపడుతూ వస్తోంది. వైఎస్ను పెంచి పోషించిన కాంగ్రెసు పరిస్థితి అందుకు భిన్నంగా తయారై ఏపీలో ఉనికి కోసం ప్రయత్నించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ తనయ షర్మిల ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టనుండడంతో రాజకీయం ఆసక్తిగా మారింది. అసలు వైఎస్ లెగసీ ఎవరికి అనుకూలంగా మారుతుంది? జగన్ వర్సెస్ షర్మిలాల రాజకీయం మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అటు ఎన్టీఆర్, ఇటు వైఎస్ఆర్ వారసుల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. మహానాయకుడికి సంబంధించి ప్రతి సందర్భాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంటే
జూనియర్ ఎన్టీఆర్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయా? ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన రగడేంటి? అటు గుడివాడలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల పరిస్థితి ఏంటి? టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. పలు కార్యక్రమాలను నిర్వహించారు. మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఆయన ఘాటును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుహాసిని తదితరులు ఘాటు వద్ద నివాళులర్పించారు. పేదల సంక్షేమం కోసం దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాటు వద్ద బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. వీరిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు. అలాగే తెలుగుదేశం అనే పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయిక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. అంతవరకు మరి ఆయన రాజకీయాలు రాకముందు వరకు చాలామందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఆయన ఒక ప్రజల్లో మన ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ఎందరో అమలు చేస్తున్నారని బాలయ్య అన్నారు. ప్రజలకు అన్నం పెట్టిన నాన్న, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న, యువత జీవితాల్లో వెలుగులు నింపిన అన్న ఎన్టీఆర్ అని చెప్పారు. విప్లవాత్మక సామాజిక మార్పులను ఆయన తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, తాలూకాలను మండలాలుగా చేయడం, సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చెయ్యడం, మహిళా విశ్వవిద్యాలయం, గురుకుల విద్యా విధానం, సంక్షేమ హాస్టళ్లు, జోగిని, దేవదాసి వ్యవస్థలను రద్దు చెయ్యడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది రైతులకు భూమి శిస్తును రద్దు చేయించారని బాలయ్య చెప్పారు. ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. 2 తెలుగు రాష్ట్రాల వారు ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నారని చెప్పారు. ఆయన స్థాపించిన టీడీపీకి మరింత వైభవం తీసుకొచ్చేలా అందరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు. ఇలా ఎన్టీఆర్ చరిష్మా మొత్తం తెలుగుదేశానికే చెందాలన్నట్టుగా బాలకృష్ణ మాట్లాడారు. మరోవైపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్న నారా భువనేశ్వరి తండ్రికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని కీర్తించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేసినట్లు చెప్పారు. సినిమా, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే అంతకు ముందే ఎన్టీఆర్ ఘాటుకు కళ్యాణ్ రామ్తో కలిసి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు ఘనంగా నివాళులర్పించారు. ఆ సందర్భంగా జూనియర్ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు ఏర్పాటు చేశారు. తరువాత వచ్చిన బాలకృష్ణ, ఇతరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడం వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ లెగసీపై మరోమారు చర్చకు దారితీసింది. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్పై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఆ విభేదాలు కొనసాగుతుండగానే ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం విభేదాలను రచ్చకిచ్చింది. ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్కు ప్రజల్లో ప్రత్యేక అభిమానం ఉంది. పలు సందర్భాల్లో తెలుగుదేశం బాధ్యతలను జూనియర్ చేపట్టాలన్న డిమాండ్ వినిపించింది. చంద్రబాబు సభల్లోనూ పలుమార్లు జూనియర్ అభిమానులు గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాయి. రా కదలిరా పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహించింది. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభకు భారీగా ప్రజలు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు. మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా P4లో భాగంగా దారిద్ర్య నిర్మూలనపై రూపొందించిన ఒక పత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం కొడాలి నాని బైక్ ర్యాలీ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ ఫోటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాటు వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంపై స్పందించారు. వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 1000 మంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చెయ్యలేరని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఆయన వర్ధంతిని చేయటం ఏంటని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్ను గద్దెదింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా బేగలేదు. ఇలా ఒకవైపు ఎన్టీఆర్ చరిష్మాను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంటే, వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానిగా కొడాలి నాని సైతం అదే పేరును వాడుకుని ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ లెగసీ మాత్రం తెలుగుదేశానికే లబ్ధి చేకూరుస్తుంటే, ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఎంతో కొంత లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది. వేరే పార్టీలో ఉన్న ఎన్టీఆర్ కుమార్తెగా పురంధేశ్వరి ద్వారా ఎన్టీఆర్ చరిష్మా తమకు ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలను, గుర్తింపును రూపొందించింది. ప్రాంతీయ సాధికారత, సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత ఆంధ్రప్రదేశ్లో తదుపరి రాజకీయ ఉద్యమాలకు పునాది వేసింది. ప్రాంతీయ రాజకీయాల్లో ఒక శక్తిగా మిగిలిపోయింది. సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్టీఆర్ విజన్లో ఉపయోగపడుతోంది. మరి ఏపీలో వైఎస్ఆర్ లెగసీ ఉపయోగపడేది కేవలం వైసీపీ అధినేత జగన్ కేనా? వైఎస్ కుమార్తెగా షర్మిలకు కూడా వైఎస్ఆర్ చరిష్మా ఉపయోగపడుతుందా? ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న చర్చ. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ లెగసీ ఎవరికి ఉపయోగపడుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి. ఎవరే పార్టీలో ఉంటారో ఊహించలేని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల ఎఫెక్టుతో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు, ముఖ్యంగా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిలకు బాధ్యతలు అప్పచెప్పడం అధికార పక్షానికి మింగుడు పడకుండా తయారైందంటున్నారు. ఏపీ పాలిటిక్స్లో షర్మిల ఎంట్రీతో
కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంటే వైసీపీ అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుండడం విశేషం. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు సొంత అన్నయిన జగన్ని షర్మిల ఢీకొట్టడానికి రెడీ అవ్వడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వచ్చేలా నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను అంతే నమ్మకంతో నిర్వర్తిస్తానని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్ తనయ షర్మిల నియామకంతో పొలిటికల్ ట్విస్టులు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. తండ్రి వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై యుద్ధం ప్రకటించి వైసీపీని స్థాపించారు జగన్. వైఎస్ సెంటిమెంటును వాడుకుని ఒక్క ఛాన్స్ అంటూ పవర్లోకి రాగలిగారు. గత 2 ఎన్నికల్లో రాష్ట్ర విభజన ఎఫెక్టుతో ఏపీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలప్పచెప్పింది. షర్మిల ద్వారా రాష్ట్రంలో వైఎస్ఆర్కున్న ఇమేజ్ను తిరిగి కాంగ్రెస్ పొందుతుందన్నది హస్తం పెద్దల ఐడియాగా ఉంది. జగనన్న వదిలిన బాణాన్ని అని తన పాదయాత్రలో హోరెత్తించిన షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠమెక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆమె కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేశారు. ఆంధ్రాలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణలో రోడ్లతో పోలుస్తూ అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో జగన్ సర్కార్ తీరుపై స్పందించిన ఆమె ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులై జగన్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఢీకొట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణలో వైటీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె కేసీఆర్ సర్కార్ను ఏ రేంజ్లో చీల్చి చెండాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి, అది ఎన్నికల ముందు పీసీసీ ప్రెసిడెంట్గా ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ ప్రభుత్వంపై ఆ విమర్శల డోసు మరింత పెంచుతారనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ బద్ధశత్రువుల చూసే తన అన్నని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె టార్గెట్ చేయటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ సొంతమని భావించే వైసీపీ ఓటు బ్యాంకు పైన షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పార్టీని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తానని షర్మిల ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసినప్పుడు చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి వైఎస్ కలని, దాన్ని నిజం చేస్తానని ప్రకటించారు. ఆ క్రమంలో షర్మిలకు ఏపీలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ మొదట భావించినా వైసీపీని ఎదుర్కోవడానికి ఆమె ధీటైన వ్యక్తిని భావించి పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుతో హడావుడిగా రాజీనామా చేయించి 24 గంటల్లోనే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలప్పచెప్పింది. షర్మిలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ చాలా లెక్కలే వేసుకుంటుందంటున్నారు. ఏపీలో వైసీపీ వైపు మళ్లిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకోవడంతో పాటు వైఎస్ సెంటిమెంటును కాంగ్రెస్ ఓన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ లెక్కలతోనే జగనన్న బాణాన్ని రాజన్న బాణంగా మార్చి ప్రయోగించిందంటున్నారు. మరోవైపు అభ్యర్థులను సర్వే రిపోర్టుల పేరుతో మార్చేస్తున్న వైసీపీలో సీట్లు గల్లంతైన సిట్టింగులు, ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైఎస్ హయాము నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచిన నేతలను కూడా జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. అటువంటి వారిలో అత్యధికులకు ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
ఈ నెల 4న కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి షర్మిల వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు కొందరు షర్మిలతో మాట్లాడారని చెప్తున్నారు. ఇంకోవైపు వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఊరూ పేరు లేని పార్టీ అని, దానికి 0.1% ఓట్లు కూడా లేవని, అలాంటి పార్టీకి ఎవరు అధ్యక్షులుగా వస్తే తమకేంటి అంటూ మీడియా ముందు తేలిగ్గా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. లోలోన మాత్రం వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలే ఆ తర్వాత వైసీపీకి మళ్లారు. ఇప్పుడు వైఎస్ షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ కొత్త రూపు సంతరించుకోవడంతో ఈ వర్గాల ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మళ్లితే అది అంతిమంగా వైసీపీకే నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై మొదటి రోజు నుంచే వైసీపీ తన గేమ్ను స్టార్ట్ చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలను వైఎస్ఆర్ లెగసీకి దూరం చేసేందుకు వైసీపీ శ్రేణులు ఆమెను కేవలం షర్మిలగా మాత్రమే పేర్కొంటున్నారని అంటున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్ లెగసీ ఎవరికి వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగోడి సత్తా.